హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, ఇంకా పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళమని గొడవ చేస్తుంటే ఒకటే ఇంకా పార్క్ అయితే వచ్చేసనమాట. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్న కాడ నుంచి ఒకటే గోలన్నమాట అసలు. అందుకని చెప్పి ఇంకా కాస్త వాళ్ళకు కూడా మైండ్ ఫ్రీ అవుతుంది కదా బయటికి తీసుకెళ్తే. ఇంకా అందుకనే మా ఊరు నుంచి 31 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసుకుని వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడికి నేను ఇన్స్టాగ్రామ్లో చూశానమాట, చాలా ప్లేస్ అయితే ఎక్కువ ఉంటుంది ఆడుకోవడానికి అది ఇది అని చెప్పారు. సో అందుకని చెప్పి చూద్దామని వచ్చామన్నమాట. ఫుడ్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీతో అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి ఎంట్రీకి అయితే పెద్దవాళ్ళకేమో 30 రూపీస్, చిన్న వాళ్ళకేమో 10 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అలా ఉంటారంట. ఇప్పుడు కొత్తగా జిప్ లైన్ కూడా స్టార్ట్ చేశారు, కానీ నేనేం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వస్తారంటారని నేను ఇంక వెళ్ళలేదన్నమాట. లోపలికి అలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళగానే ఒక ప్లేస్ అయితే చూసి అక్కడ ఆగిపోయి మంచిగా సెటప్ అయితే వేసేసామన్నమాట. ఇంకా అక్కడ నుంచి అలా కాస్త ఆడుకోవడానికి అయితే వెళ్ళాము. మొత్తం జిమ్, అలాగే ఇంకా పిల్లలకి చాలా అంటే చాలా ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి. ఇంకా పిల్లలు మేము అందరం అలసిపోయాము, ఇంకా ఆకలి వేస్తుందని చెప్తే ఇంకా సెటప్ చేసేసి మొత్తం అంతా ఒక చోట ఆగాము. ఇంకా అక్కడంతా సెటప్ చేసేసి ఇంకా అక్కడ భోజనాలు మేము తీసుకొచ్చినవన్నీ సెట్ చేసి పెట్టేసాము. అందరం హ్యాపీగా తినేసామన్నమాట. ఇంక ఇక్కడైతే జిప్ లైన్ స్టార్ట్ చేశారని చెప్పా కదా, ఆ జిప్ లైన్కి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలండి పైకి, కానీ నేనైతే వెళ్ళలేదు. ఇంకా తిరిగి అలసిపోయి మా అమ్మ మా నాన్నమ్మ మొత్తం సెట్ చేసి పడుకున్నారు హాయిగా. ఇంకా తర్వాత పిల్లలతో కాసేపు ఆడుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఆడుకోవడం. ఇక్కడ చెట్లు కూడా కిందకు ఉన్నాయన్నమాట, ఎక్కేస్తున్నారు పిల్లలు, ఎక్కడ ఆగట్లేదు అసలు. మా ఆయన అయితే చిన్న పిల్లోడ్లాగా అయిపోయి అసలు ఆ ఉయ్యాలు అవన్నీ ఊగేస్తున్నాడు. టెంప్ట్ అయిపోయాడు చూడగానే మొత్తం. ఇదండి ఈ మూమెంట్ అయితే ఇలా జరిగింది. మొత్తం ఇలా ఎంజాయ్ చేసామన్నమాట మేము పిల్లలతో ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి వెళ్తే బయలుదేరిపోయామన్నమాట. అప్పటికే ఎండ బాగా ఎక్కువైపోయింది, అందుకనే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. మీరు మాత్రం మన ఛానల్ని అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఎవరైనా విజిట్ చేయాలన్నా విజిట్ చేయండి.